కాలేజ్ స్టూడెంట్ అయితే ప్రతి ఒక్కరు నాతో రిలేట్ చేసుకుంటారు. మనకు 20 ఏళ్ళు వచ్చినా కూడా ఇంట్లో డబ్బులు అడగాలంటే ఏదోలా ఉంటుందన్నమాట. అప్పుడు మనం మనీ సంపాదించాలి. ఏదైనా సరే మన ఫీజు మనమే కట్టుకోవాలి, లేదంటే మనకి ఏమైనా ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాలి. కాలేజ్ లైఫ్లో మన పేరెంట్స్ని అడగకూడదు అని మనకు ఓన్గా మనీ సంపాదించని చెప్పేసి అందరికీ ఉంటుంది. బట్ దానికోసం ఎలా సంపాదించాలి ఎవరు తెలియదు మనకంటే, ఎవరు చెప్పరు. ఎవరు మన ఫ్రెండ్స్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరు మనకి హెల్ప్ చేయరు, ఎందుకంటే ఎవరికి తెలియదు కూడా. సో ఈ వీడియోలో నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి నా కాలేజ్లో నా ఫస్ట్ 1,00,000 రూపీస్ ఎలా సంపాదించాను అని చెప్పేసి వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోలో నేను ఏమైనా ట్రేడింగ్ కానీ లేదంటే ఈ టెలిగ్రామ్లో ఏదైనా గ్రూప్స్ కానీ ఇలా బెట్టింగ్ గ్యామ్లింగ్ ఇలాంటి మైండ్ సెట్ తోటి మీరు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఈ వీడియో మీకోసం కాదు. ఈ వీడియో కేవలం మీరు కష్టపడాలి అంటే ఏదైనా స్కిల్ నేర్చుకొని లేదంటే ఏదైనా కష్టపడి నేను సంపాదించగలుగుతా, దానికి నేను రెడీగా ఉన్నా అనుకుంటే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనమాట. ఎందుకంటే నేను దీంట్లో జస్ట్ 1,00,000 నా ఫస్ట్ 1,00,000 ఎలా సంపాదించాను అదొక్కటి చెప్పాను. మీరు ఎలా చేయొచ్చు, లైక్ మీరు ఎలా సంపాదించవచ్చు, మీరు ఇప్పుడు కాలేజ్లో ఉంటే ఒక స్టూడెంట్గా మీరు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి నా జర్నీ గురించి మాట్లాడతాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు 2020లో అనుకుంటా అప్పుడు నా కాలేజ్లో జాయిన్ అయ్యా. బీటెక్ మెకానికల్ ఇంజనీర్ అనమాట. సో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు నా సబ్జెక్ట్స్ అన్ని బోర్ కొట్టేసినాయి అండ్ నేను నా ఓన్గా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికే మనం ఇంట్లో డబ్బులు అడిగి చాలా రోజులు అయింది కదా. ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, బయట తిరుగుతున్నాం, మన ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఇంట్లో అడగలేం. సో కాబట్టి కొంచెం మనీ ఎర్న్ చేద్దామని చెప్పేసి నా అలాగే లైక్ వేరే వాళ్ళలాగే అందరికి ఉన్నట్లాగే నాకు కూడా కొంచెం ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. నాకు చాలా వేస్ కనపడ్డాయి. దాంట్లో కొన్ని ఏమో ఇలా క్యాప్చర్స్ ఎంటర్ చేయాలి, లేదంటే డేటా ఎంట్రీ వర్క్ అని చెప్పేసి, లేదంటే ఇంకా కొన్ని దాంట్లో అయితే ట్రేడింగ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, ₹1 పెడితే ₹10 వస్తాయి, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. బట్ నేను చేసిన మంచి పని ఏంటంటే వాటిల్లోకి వెళ్ళకుండా కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేయడం వల్ల నాకు తెలిసింది అది నిజం కాదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నా కాలేజ్లో మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అయితే ఒకటి ఏం చెప్పాడంటే నాకు ఒకడు వస్తాడు, వాడు కొన్ని కోర్సెస్ ఇస్తాడు. ఆ కోర్స్ని మనము 10,000 పెట్టి కొనాలి. దాని తర్వాత ఇలాంటి కోర్సెస్ నువ్వు వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లోంచి నీకు ప్రాఫిట్ వస్తుంది. రైట్, అర్థమైందా? దీన్ని స్కామ్లా అనిపిస్తుంది కదా, ఒక పిరమిడ్ స్కీమ్ అంటారు అనమాట. దాన్ని పాంజీ స్కీమ్ అంటారు. ఇలాంటి స్కీమ్స్ చాలా ఉంటాయి అనమాట. నిన్ను బకరాన్ చేస్తారు, నిన్ను వేరే వాళ్ళని బకరాన్ చేయమంటారు అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఇంకా కొంతమంది అయితే లోన్ యాప్స్ తీసుకుంటారు. రైట్, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, ఏదో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, అప్పుడు వాళ్ళకు లోన్స్ తీసుకుంటారు. స్లైస్ అని చెప్పేసి, ఎంపాకెట్ అని చెప్పేసి లోన్స్ తీసుకుంటారు. రైట్, వాళ్ళ దాంట్లో ₹10 ఇంట్రెస్ట్, ₹20 ఇంట్రెస్ట్. కొన్ని రోజులు అయిన తర్వాత ఎంత మనీ అయిపోద్ది అంటే చాలా కష్టమైపోద్ది. అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకుని అలాంటి జోలికి వెళ్ళమాకండి. ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పేది ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద టైం, లైక్ మీ టైం అండ్ మీ స్కిల్, మీ హార్డ్ వర్క్ని అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలి. బట్ మీ మనీని మీరు ఇన్వెస్ట్ చేయరు. ఓకేనా? నేను చెప్పేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నా గురించి, ఓకే, నేను ఎలా సంపాదించాను. సో ఇలా అన్నీ చాలా ట్రై చేసిన తర్వాత అండ్ ఐ అండర్స్టాండ్ ఇవన్నీ పనికొచ్చే వ్యవహారాలు కాదు, మనం వేరే పని చేసుకోవాలి. ఏం చేయాలి? మన దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఫ్రీ వైఫై ఉంది మన దగ్గర, అంటే ఫ్రీగా మన దగ్గర వైఫై ఉంది, ఇంటర్నెట్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయగలం మనకున్న దానిలో? సో ఐ స్టార్టెడ్ కంటెంట్ క్రియేషన్. రైట్, సో 2 years బ్యాక్, ఎగ్జాక్ట్ 2 years బ్యాక్ నేను లైక్ ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక 188K ఉన్నారు ఫాలోవర్స్ అనమాట. సో అప్పుడు నాకు 0 నుంచి స్టార్ట్ చేశాను. నాకు ఏం తెలియదు ఇన్స్టాగ్రామ్ గురించి, నాకు అసలు ఏం తెలియదు. జస్ట్ నాకున్నదల్లా నేను వీడియోస్ చేయాలి, దట్స్ ఇట్, అదొక్కటే ఉందన్నమాట. అలా నేను మొదలుపెట్టి ఒక 1 year చేశాను. 1 year, ఓకేనా? నేను మార్చ్లో స్టార్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ మార్చ్ వరకు ఒక 1 year నాకు డబ్బులే రాలేదు. నేను జస్ట్ వీక్కి 3 వీడియోస్, 3 రీల్స్ పెడతానే ఉన్నా. నాకు ఏం డబ్బులు రాకపోయినా సరే నేను మాత్రం పెడుతూనే ఉన్నా. ఎందుకంటే ఐ నో ఇన్ ద ఫ్యూచర్ ఇది క్లిక్ చేస్తే మనకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ ఇన్ ద సెన్స్, రైట్, ఓకే, నాట్ ఇన్ జస్ట్ అన్ ద మనీ. ఓకే, మనీ గురించే మాట్లాడట్లేదు, బట్ నీకు ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది, నీకు ఫేమ్ వస్తుంది. ఫేమ్ ఇన్ ద సెన్స్ గుడ్ పార్ట్ అనమాట. ఎందుకంటే నిన్ను అడ్మైర్ చేసే వాళ్ళు ఉంటారు. రైట్, అది ఎంత మంచి పార్ట్. ఇప్పుడు నీ ఏజ్లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు నా ఏజ్లో ఉన్నవాళ్ళు, నాకంటే ఒక 1-2 years చిన్నగా ఉన్న వాళ్ళు నన్ను అడ్మైర్ చేసినారంటే అది ఎంత మంచి విషయం చెప్పిన, ఎంత మంచి ఫీలింగ్ భలే ఉంటుంది కదా ఆ ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ కోసం నేను ఆ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి రోజు పెట్టేవాడిని రీల్స్, రోజు దాని మీద వర్క్ చేసేవాడిని. వీక్కి 3 వీడియోస్ ఖచ్చితంగా
తక్కువలో తక్కువ 3 వీడియోస్ వచ్చేలా ప్లాన్ చేసుకునేవాడిని అనమాట. అంటే అప్పుడు నేను కాలేజ్‌కి వెళ్ళేవాడిని. నాకు ఎగ్జామ్స్ ఉండేవి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండేవి, నా ప్రాజెక్ట్ ఉండేది, ప్లేస్‌మెంట్స్ ఒక పక్క ఉండేవి, ఇవన్నీ ఉండేవి. కానీ నేను మాత్రం మిస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ టైం పోతే మళ్ళీ రాదు. అండ్ ఈ ప్లేస్‌మెంట్స్ అంటావా, ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎప్పటికి ఉంటాయి. అవన్నీ అయిపోయేవి కాదు కదా! ఇది ఇంపార్టెంట్. ఇది నా ప్రయారిటీ. సో, ఇలా నేను చేసుకుంటూ వచ్చా. ఇలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ మార్చ్ వచ్చేసరికి నాకు నా ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంకా మేలో అయిపోతుందనగా నేను మార్చ్‌లో అప్పటి నుంచి నాకు మార్చ్‌లో కాదు, ఫిబ్రవరిలో అప్పటి నుంచి నాకు స్పాన్సర్‌షిప్స్ రావడం మొదలయ్యాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్‌షిప్ అంటే మీకేం తెలిసే ఉంటుంది కనుక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్‌షిప్స్ అంటే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒకరు వస్తారనమాట. ఒక కంపెనీ ఉంటుంది. వాళ్ళ కంపెనీ గురించి మనము వాళ్ళ ప్రోడక్ట్ గానీ, లేదంటే వాళ్ళ వెబినార్‌ని గానీ మనం ప్రమోట్ చేయాలనమాట. సో, ఇది జస్ట్ అలా లైక్ ప్రమోషన్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా! వాళ్ళ ప్రోడక్ట్ గానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన సర్వీస్‌ని మనము ప్రమోట్ చేయాలి. ఓకేనా? మన ఆడియన్స్‌కు. సో, దానికి మనం ఒక రీల్స్ చేస్తాం వాళ్ళ గురించి. అండ్ దెన్ వాళ్ళు దానికి మనకు మనీ పే చేస్తారనమాట. సో, ఇలా నేను చాలా బ్రాండ్స్‌తో వర్క్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. లైక్ ఫిజిక్స్ వాళ్ళ, ఇంకా అక్యో జాబ్స్, ఇంకా ఇంటెలిపాట్, ఇలా చాలా కంపెనీస్‌తో, ఎడ్‌టెక్ కంపెనీస్‌తో జస్ట్ బికాస్ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్. ఓకేనా? నేనేమి స్క్రాప్ కంటెంట్ క్రియేట్ చేసి ఏదో స్క్రాప్ బ్యాచ్‌ని అయితే నేను నా ఫాలోవర్స్‌గా తెచ్చుకోలేదు. నా ఫాలోవర్స్ అందరూ స్టూడెంట్స్ వేర్ దే వాంట్ టు లెర్న్ న్యూ థింగ్స్ అనమాట. వాళ్ళకి ఏదైనా నేర్చుకోవడానికి ఇష్టం. అంటే వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్, అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ ఫాలోవర్స్ నా దగ్గర ఉన్నారు. సో, వాళ్ళు కొంచెం క్వాలిటీ ఉంది ఆ ఆడియన్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు జోక్స్ చేస్తూ ఉంటాడు. తప్పనట్లేదు. వాడు జోక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ గురించి రీల్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తారు? జోక్స్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఆశిస్తారు. బట్ ఎవరైతే ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే నాలాగా, లేదంటే ఇన్ఫర్మేషనల్ కంటెంట్ అనుకోండి, వాళ్ళ గురించి ఏం ఆశిస్తారు? ఒక సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆశిస్తారు. సో, అలాంటప్పుడు బ్రాండ్స్‌కి అదొక మెయిన్ పాయింట్ అనమాట. స్పెషల్లీ నేను చేసే కంటెంట్‌కి ఎడ్‌టెక్ బ్రాండ్స్ లైక్ ఓకేనా, ఇప్పుడు ఏవైతే కోర్సెస్ కానీ, లేదంటే ఏమన్నా ఆన్‌లైన్ స్టడీ వెబ్సైట్స్ కానీ, ఇలాంటివన్నీ నా ఆడియన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటారనమాట. సో, వాళ్ళకు నా దగ్గర ఇలాంటి ఆడియన్స్ ఉన్నారు కాబట్టి, నా దగ్గర ఫాలోవర్స్, నా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, ఆ స్టూడెంట్స్ కోసము వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాకు మనీ ఇచ్చి వాళ్ళకి ప్రమోట్ చేయించుకుంటాను అనమాట. సో, ఇలా నేను మల్టిపుల్ బ్రాండ్స్‌కి ప్రమోట్ చేశా. అండ్ అక్కడి నుంచి నేను నా ఫస్ట్ 1,00,000 అనేది సంపాదించా. సో, వితిన్ నా కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిపోయేలోపు లైక్ మే ఆ రేంజ్‌లో, ఆ టైం పీరియడ్‌లో నేను నా ఫస్ట్ 1,00,000 అనేది సంపాదించా. సో, మీరు ఇక్కడ చూస్తే నా ఫస్ట్ 1 ఇయర్ ఏదైతే ఉందో దానిలో నేను కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నా. నాకు ఒక్క రూపాయి రాకపోయినా సరే నేను చేస్తూ ఉన్నా. బట్ ఇన్ ద నెక్స్ట్ ఒక 3-4 మంత్స్‌లో నాకు 1,00,000 రూపీస్ వచ్చింది. అంటే 1,00,000 రూపీస్ నేను సంపాదించగలిగా. సో, ఇక్కడ చూస్తే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా మనకి ఏం తెలీదు. అసలు ఎందుకు చేస్తున్నాం రా, టైం పాస్‌గా లైక్ టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం. కానీ మీరు స్లోలీ గ్రాడ్యువల్‌గా దాని మీద రోజు వర్క్ చేస్తూ ఉంటే వితిన్ మంత్స్ ఆర్ ఇయర్స్‌లో మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా కనపడతాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చూడండి, నేను ఆన్‌లైన్ కంటెంట్ క్రియేట్ చేశా. ఇప్పుడు నా జర్నీ అయిపోయింది. నేను ఎలా క్రియేట్ చేశా, ఓకే, నేను నా ఫస్ట్ 1,00,000 రూపీస్ ఎలా ఎర్న్ చేశా, అది మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు? అఫ్కోర్స్ అందరూ ఇలా కంటెంట్ క్రియేట్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి మేబీ చూస్తున్న వాళ్ళ గర్ల్స్ ఉండొచ్చు. వాళ్ళకు ఫేస్ చూపించి వీడియోస్ చేయడంలో, లేదంటే కొంతమందికి వీడియోస్ చేయడం ఇష్టం లేకపోవచ్చు. దట్స్ ఆల్ రైట్, ఓకే. బట్ వాళ్ళు మనీ సంపాదించాలి. హౌ కెన్ ఐ డూ దట్? సో, ఇలాంటి థాట్ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మీరు ఇనిషియల్ ఫేజ్లో ఉన్నప్పుడు నిన్ను చాలామంది డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకేనా? ఫస్ట్ ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం లైక్ 4-5 డేస్ కిందట అనుకుంటా, ఒక ఫాలోవర్ నాకు మెసేజ్ చేశారనమాట. ఆమె వచ్చేసి ఎవరో నా ఐడి నుంచి మెసేజ్ చేశారనమాట. మీరు 1,000 రూపీస్ ఇవ్వండి, నేను మీకు 7,000 రూపీస్ ఇస్తానని. ఓకేనా? అది ఎట్లా అంటే, మీరు ఒక రూపాయి పెట్టారనుకోండి, దానికి మీరు ఇంటూ 7x అయిపోయి మీకు మనీ వచ్చేస్తాయి. ఇది టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మీకు మనీ వస్తాయని చెప్పారంట. సో, ఆమె ఏమి చెక్ చేసుకోకుండా, నమ్మేయకుండా అలా ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత నాకు మెసేజ్ చేసింది. ఇవ్వండి, నాకు డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వండి అని చెప్పి. నాకేం అర్థం కాలేదు. ఏంటి నన్ను డబ్బులు అడుగుతుంది, ఏంటి నేను ఎప్పుడు అడిగాను డబ్బులు అని చెప్పేసి కొంచెం కనుక్కుంటే ఆ విషయం తెలిసింది. ఎవడో నాకు ఫేక్ ఐడి పెట్టి నా ఐడి నుంచి డబ్బులు అడిగి తీసుకున్నాంట. సో, మీరు మనీ సంపాదించాలి అనే ఆ థాట్ ప్రాసెస్లో మీ మనీని కోల్పోకండి. ఓకేనా? మీ మనీని పోగొట్టుకోకండి. సో, ఎప్పుడు మీ మనీని స్పెండ్ చేస్తారంటే ఓన్లీ ఆన్ డెవలపింగ్ యువర్ స్కిల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. కోడింగ్ నేర్చుకోవడానికి మీరు మంచి కోర్స్ తీసుకోవాలి. ఓకేనా? ఆ ఒక మంచి కోర్స్ మీద మీరు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎస్, తీసుకోవచ్చు. దాని మీద డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే అది స్కిల్ మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. దాని మీద డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టచ్చు. బట్
కొంచెం మనీ ఇచ్చి దానికి డబల్ అయిపోతాయి, అంటే మనీ నుంచి మనీ వస్తుంది, ఇలాంటి స్కామ్లో మీరు పడకండి. ఎందుకు చెప్తున్నా అంటే నా ఫ్రెండ్స్ చాలామంది నేను కళ్ళారా చూశాను, ఇప్పటికీ చూస్తూనే ఉన్నా, ఎంత చెప్పినా ఎవరు నమ్మట్లేదు. అండ్ చాలా లైక్ అమాయకుల్లాగా పడిపోతున్నారు అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ బిగ్ స్కామ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ సెకండ్ వే, అండ్ కమింగ్ టు మెయిన్ పాయింట్ మీరు ఎలా సంపాదించవచ్చు. ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, అంటే ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి కదా, మరి మీరు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి మీరు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఇంటర్న్షిప్స్ అనేవి చేయొచ్చు, పెయిడ్ ఇంటర్న్షిప్స్. ఓకేనా? సో ఇంటర్న్షిప్స్ ఇన్ ద సెన్స్ మీరు ఏమనుకుంటారంటే, అబ్బా భయ్యా నాకు కాలేజ్లో నా సబ్జెక్ట్సే పడవు, ఇంకా నేను వెళ్ళి ఏదైనా కంపెనీకి వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ వర్క్ ఇవన్నీ నా వల్ల కాదు బ్రో, నువ్వు వేరే కొత్తగా ఏమని చెప్పంటారు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ఇంటర్న్షిప్స్ అంటే నీకు ఏవో నువ్వు కాలేజ్లో చెప్పిన సబ్జెక్ట్లే అవే కంపెనీలో ఉంటాయి, అవే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్న్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు వీడియో ఎడిటింగ్ వచ్చనుకో, కొన్ని కంపెనీస్ ఉంటాయి వీడియో ఎడిటర్ని హైర్ చేసుకోవాలనుకుంటాయి కొన్ని రోజులు, అలాంటి టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ నువ్వు చేయొచ్చు. లేదు నీకు ఒక టైప్ ఆఫ్ లైక్ సోషల్ మీడియా గురించి నీకు కొంచెం తెలుసు, అంటే ఒక పేజ్ని స్టార్ట్ చేసి దాన్ని ఎలా గ్రో చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ని క్రియేట్ చేయాలి, దీని గురించి నీకు తెలుసు. అలా కొంతమంది కొన్ని కంపెనీస్ సోషల్ మీడియా క్రియేటర్స్ని కానీ సోషల్ మీడియా మేనేజర్స్ని కానీ హైర్ చేసుకుంటూ ఉంటాయి, వాటిలో నువ్వు ఇంటర్న్షిప్ చేయొచ్చు. అమౌంట్ కొంచెం తక్కువే ఉంటుంది, బట్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంటే మీకు మనీ కూడా వస్తుంది. ఓకేనా? ఇంటర్న్షిప్ చేస్తే మీకు మనీ వస్తుంది. అఫ్కోర్స్ మీరు మంచిగా డిఎస్ఏ కోడింగ్ అలాంటివి చేసి మీరు మంచి మంచి కంపెనీస్లో ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే చాలా మనీ కూడా సంపాదించవచ్చు, లైక్ 40,000-50,000 కూడా సంపాదించవచ్చు ఇంటర్న్షిప్ చేసి. బట్ ఇట్స్ వెరీ రేర్ కేస్, అందరికీ రావు. బట్ నీ జర్నీని నువ్వు ఏదో ఒక చిన్న ఇంటర్న్షిప్తో అయినా సరే నీకు వచ్చిన స్కిల్స్తో ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకో, అది జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఓకేనా? మనం ఫస్ట్ ఎంట్రీ అవ్వడం ఇంపార్టెంట్, దాంట్లో ఎంత మనీ వస్తుందని కాదు. ఫస్ట్ ఎంట్రీ అయిన తర్వాత నీకు అది సబ్స్టెన్షియల్గా అది నీకు గ్రో అవుతుంది. ఫస్ట్ ఎంట్రీ అయ్యాక అది నీకు గ్రో అవుతుంది, దాని గురించి బాధపడద్దు. అండ్ సెకండ్ వే వచ్చేసి నేను ఇప్పుడు చెప్పాను కదా వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీరు థంబ్నెయిల్ చూసారు కదా, అది నేను డిజైన్ చేయలేదు, వేరే కుర్రాడు, అతను బీటెక్ థర్డ్ ఇయర్ అనమాట, తను డిజైన్ చేసి ఇచ్చాడు ఈ థంబ్నెయిల్. అతను ఎంత ఛార్జ్ చేస్తాడు తెలుసా? ఒక థంబ్నెయిల్ కోసం అతను 350 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాడు. ఇలా అతను ఒక 1 అవర్లో ఒక థంబ్నెయిల్ చేసి పడేస్తాడు. సో ఇప్పుడు చూసుకోండి, అతను 1 అవర్లో 350 రూపీస్ సంపాదించాడంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అతను ఇంకా కాలేజ్లో ఇప్పుడు ఉన్నాడు, అతను ఇంకా కాలేజ్లో చదువుతున్నాడు, ఇంకా ఇప్పుడు థర్డ్ ఇయర్ బీటెక్. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఫ్రీ టైం ఉంటుంది, రైట్? ఆ ఫ్రీ టైంలో ఒక 1 అవర్లో ఒక థంబ్నెయిల్ చేశాడు, 350 రూపీస్ వచ్చింది. సో ఇలా తను ఖాళీగా ఉన్నప్పుడల్లా టైం వేస్ట్ చేయకుండా ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి ఏమనుకుంటారు అంటే, అరే మనం ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ మనం థంబ్నెయిల్ డిజైనింగ్ ఇవన్నీ వర్క్ అవ్వరా, మనకు క్లయింట్స్ రారు అనుకుంటాం, కానీ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను థంబ్నెయిల్ డిజైన్ కోసం ఎంతగా వెతికా నాకు తెలుసు. చాలామందిని వెతికా థంబ్నెయిల్ డిజైనర్ కోసమే, నేనే వెతికా. వాళ్ళను రీచ్ అవుట్ అవ్వడం కాదు, నన్ను రీచ్ అవుట్ అయ్యారు కొంతమంది, కానీ ఏ వర్క్ లేదు. అంటే వాళ్ళు జస్ట్ హలో బ్రో నాకు థంబ్నెయిల్ డిజైనింగ్ వచ్చు, నేను చేస్తాను, నాకు ఛాన్స్ ఏమని అంటారు, బట్ వాళ్ళ వర్క్ అనేది చూపించరు. నేను ఏం చూసి నమ్మాలి చెప్పండి? కాబట్టి మీ వర్క్ని మీరు చూపించండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే క్రియేటర్స్కి మీరు థంబ్నెయిల్స్ డిజైన్ చేసి పెట్టారు, ఆ థంబ్నెయిల్స్ నాకు సెండ్ చేయండి, రైట్? అంటే నాకు కాదు, ఎవరికైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు యూట్యూబ్లో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి థంబ్నెయిల్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఎవరికైనా సరే వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి, మీ వర్క్ని మొత్తం వాళ్ళకి షేర్ చేసి, సో ఇది నా కంటెంట్, ఇది నా పోర్ట్ఫోలియో, ఇక్కడ నా వర్క్ అంతా ఉంది, చూడండి మీకు నచ్చితే నేను మీకోసం వర్క్ చేస్తా అని చెప్పి మీరు ఎలా సెండ్ చేయండి. ఏదైనా సరే, ఇప్పుడు థంబ్నెయిల్ డిజైనింగ్ అయినా సరే, వీడియో ఎడిటింగ్ అయినా సరే, అలా మీరు సెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా క్లయింట్స్ వస్తారు, అక్కడి నుంచి మీరు మనీ ఖచ్చితంగా సంపాదించవచ్చు. బట్ దీనికంటే మీరు ఆ థంబ్నెయిల్ డిజైన్ చేయడం మీకు రావాలి. అంటే థంబ్నెయిల్ డిజైనింగ్ కోసం మీకు ఫోటోషాప్ అని ఒకటి ఉంటుంది, ఆ ఫోటోషాప్లో మీకు డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నేను చెప్పాను కదా, మీరు ఇక్కడ మనీ ఖర్చు పెట్టడం ఉండదు, బట్ మీ హార్డ్ వర్క్ అండ్ మీ టైం, మీ స్కిల్స్ని పెంచుకోవాలి, ఇవి మీరు ఖర్చు పెట్టాల్సిందే. ఓకేనా? ఇలా మీరు నేర్చుకున్న తర్వాత అండ్ దెన్ యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్ ఈజీగా చేసుకొని చిన్న అమౌంట్, అండ్ ఫ్యూచర్లో మీరు పెద్ద అమౌంట్ కూడా దీని నుంచి సంపాదించవచ్చు. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీకు వీడియో ఎడిటింగ్ అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉంది. నీకు మంచి వీడియో ఎడిటింగ్ వచ్చు అనుకో, అంటే నువ్వు మంచి వీడియోస్ ఎడిట్ చేయడం వచ్చు, నువ్వు ఒక మంచి వీడియోని ఎడిట్ చేయగలిగితే నీకు మనీ సంపాదించకుండా ఎవ్వరు ఆపలేరు. ఓకేనా? ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు నాలాంటి క్రియేటర్స్ ఉన్నారు, లేదంటే బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ అనేవి ఆన్లైన్లోకి వచ్చి కంటెంట్ని క్రియేట్ చేస్తున్నాయి.
సో వచ్చేసి వాళ్ళ కంపెనీ వాళ్ళకందరికీ ఎంప్లాయీస్కి వీడియో ఎడిటింగ్ రాదు, వాళ్ళు వేరే పని చేసుకుంటూ ఉంటారు. ఐటీ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే పని, వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి. వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకు వీడియో ఎడిటర్స్ కావాలి. ఆ వీడియో ఎడిటింగ్ నీకు వచ్చు, ఓకే. వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వు కంపెనీస్కి, అండ్ దెన్ వాళ్ళ నుంచి వర్క్ తీసుకో, వాళ్ళు నీకు పే చేస్తారు. బెస్ట్ వే అనమాట ఇది. వీడియో ఎడిటింగ్ నువ్వు నేర్చుకుంటే ఫ్యూచర్లో నువ్వు ఇంకా ఫ్రీలాన్సింగ్ గురించి, లేదంటే నీ చిన్న చిన్న ఖర్చుల గురించి, ఒక ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ స్కిల్ టిల్ టుడే అండ్ టుమారో, అంటే ఇంకా నెక్స్ట్ 5 yearsలో కూడా వీడియో ఎడిటింగ్ ఈజ్ ద బెస్ట్ స్కిల్ అనమాట, ఓకే. అండ్ ఇది కూడా కాదనుకుంటే లాస్ట్లో మీకు ఒక అన్కన్వెన్షనల్ వే చెప్తా. అదేంటంటే నాలాగా కంటెంట్ క్రియేట్ చేయండి. జస్ట్ నన్ను కాపీ చేయండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అదే మీరు చేయండి. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా నా ఫస్ట్ 1 lakh నేను ఎలా సంపాదించాను చెప్పి, అది వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పా నా మనీ, నేను వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను నా ఫస్ట్ 1 lakh ఎలా సంపాదించాను చెప్పేసి. అది వచ్చేసి జస్ట్ నేను ఆన్లైన్లో కంటెంట్ క్రియేట్ చేశా, అంటే ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేశా, అక్కడ నుంచి నాకు ప్రమోషన్లు వచ్చాయి, అక్కడ నుంచి నేను మనీ సంపాదించాను, ఓకేనా. ఇదే వే మీరు ఒకవేళ మీరు వీడియోస్ చేయగలను. అండ్ వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అంత ఈజీ అని నేను చెప్పను. టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. రోజు చేయాలి, అంటే రోజు దాని మీద ఆలోచిస్తూ ఉండాలి. వీక్లీ మనం వీడియోస్ చేస్తూనే ఉండాలి, షూట్ చేసి ఎడిట్ చేసి, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ద ఫాలోవర్స్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటే, మీరు ఒక లాంగ్ టర్మ్లో ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా కంటెంట్ క్రియేషన్ అనేది బెస్ట్. అండ్ మీకు నచ్చింది షేర్ చేయండి, మీకు వచ్చింది జస్ట్ వేరే వాళ్ళతో మాట్లాడండి, ఓకేనా. పెద్ద పెద్ద లైటింగ్లు, కెమెరా, ఇవన్నీ ఏం అవసరం లేదు. మీ దగ్గర ఉన్న కెమెరా తీసుకోండి, జస్ట్ దాంట్లో మీకు వచ్చింది చెప్పండి. అండ్ దెన్ అక్కడ నుంచి మీరు మీ కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా మీకు ఫాలోవర్స్ వస్తారు. అండ్ దేర్ వీ కెన్ డెఫినెట్లీ మేక్ మనీ. ఇది అందరికీ కాదు, బట్ అందరూ ట్రై చేయాలి. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం స్కిల్ ఉంటుంది ఎవరని చెప్పలేం, రైట్. మీ దగ్గర ఉన్న స్కిల్స్, అంటే మీకున్న నాలెడ్జ్ అనేది వేరే వాళ్ళకు ఉపయోగపడుతూ ఉండొచ్చు, అది నీకు తెలియదు. అండ్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ కాదనుకోండి, జస్ట్ గో ఫర్ ద వీడియో ఎడిటింగ్, లేదంటే థంబ్నెయిల్ డిజైనింగ్, లేదంటే వేరే ఏమన్నా ఉంటే మీకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ, లేదంటే మీకు ఏఐ గురించి తెలుసు, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది, ఓకేనా. ఏఐ ఏజెంట్స్ కానీ, లేదంటే ఏఐతో మీకు వెబ్సైట్స్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే అప్లికేషన్స్ క్రియేట్ చేయడం కానీ, ఇవి ఇంకా మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ ఇట్ అండ్ యూ కెన్ మేక్ యువర్ ఫస్ట్ 1 lakh. 1 lakh ఏంటి, ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు.